వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు పచ్చి శనగపప్పు కొబ్బరి కూరను ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం ముందుగా ఒక అరకప్పు పచ్చి శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట నానబెడితే పప్పు త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఒక గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలి. పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని మనం మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 కప్పు కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి తాజాగా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసినటువంటి కొబ్బరి తురుమును వేసి ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపాక ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పును వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయినట్లే. దీన్ని మీరు వేడివేడి అన్నంలో తింటే కనుక చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.